సాధారణంగా టీబీ క్షయవ్యాధి అనేది మన శరీరంలోని ఊపిరితిత్తులకు వస్తుంది. దీన్ని మనం పల్మనరీ టీబీ అంటాం. అయితే ఒక్కోసారి టీబీ అనేది మన శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా బ్రెయిన్కి, స్పైనల్ కార్డ్కి, కిడ్నీస్కి, లివర్కి, లింఫ్ గ్లాండ్స్కి, శరీరంలోని వివిధ భాగాలకు వస్తుంది. దాన్ని మనం ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. అయితే ఒక్కోసారి మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా మన శరీరంలోని మెదడులో ఉన్నటువంటి, అంటే మెదడు చుట్టూ ఉన్నటువంటి పొరలకు వస్తే దాన్ని మనము ట్యూబర్కులోసిస్ మెనింజైటిస్ అంటాం. దీన్ని మనము బ్రెయిన్ టీబీ అని కూడా అంటాం. సిమ్టమ్స్ ఆఫ్ టీబీ అంటే వీటి లక్షణాలను పరిశీలిస్తే, బ్రెయిన్ టీబీ వచ్చినప్పుడు మనకు విపరీతమైన తలనొప్పి, అంటే సీవియర్ హెడేక్, తర్వాత వాంతులు, వికారము, వామిటింగ్స్ అండ్ నాసియా, అలాగే డిప్రెషను, అలాగే మనం లైట్ని సరిగ్గా చూడలేకపోవటం, దీన్ని ఫోటోఫోబియా అంటాము. అలాగే మెడ బిగదీసుకుని పోవటము, ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం చూసినప్పుడు ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్, తర్వాత ఆల్కహాలిజం, స్మోకింగ్, డయాబెటీస్, అలాగే వీక్ ఇమ్యూనిటీ సిస్టమ్ కలిగి ఉండటం ద్వారా మనకు బ్రెయిన్ టీబీకి ఎక్కువ ఆస్కారం ఉంది. అలాగే కాంప్లికేషన్స్ని పరిశీలించినప్పుడు మనకి బ్రెయిన్ టీబీ వలన ముఖ్యంగా పక్షవాతం రావటం, తర్వాత సీజర్స్ అంటాము, మూర్ఛలు రావటం, ఇంకా ఇట్ విల్ బికమ్ వెరీ ఫేటల్, అంటే ఒక్కసారి ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాబట్టి హౌ టు డిటెక్ట్ బ్రెయిన్ టీబీ అంటే మనం మెదడుని, అంటే బ్రెయిన్ని సిటీ స్కాన్ చేయడం ద్వారా, తర్వాత మనకు మెదడు వెన్నుపాములో ఉన్నటువంటి ద్రవం సిఎఫ్ఎస్ అంటాం, అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, వీటిని కల్చర్ చేయడం ద్వారా మనకు బ్రెయిన్ టీబీ ఉందా లేదా అనేది విషయం తెలుసుకోవచ్చు. సో మనని ఎలా నివారించుకోవచ్చు అంటే, మనం వెలుతురుగా ఉన్నటువంటి ఇళ్లల్లో, అంటే క్రౌడెడ్ ఎక్కువగా లేనటువంటి ప్రదేశాల్లో నివసించడం ద్వారా, గుంపుల్లో వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం ద్వారా మనం, అలాగే వీటిని మంచి ఆహార పదార్థాలు, డైలీ ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడం ద్వారా మనం బ్రెయిన్ టీబీని రక్షించుకోవచ్చు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మై ఛానల్ నేమ్ ఈజ్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్.